అన్నారట. ఈ విధంగా ఇంకొక విచిత్రమైన విశేషం ఏంటంటే నిన్నటి రోజున మనవి చేశాం, ఎక్కడా మనకు గమనించినటువంటి అత్యంత విశేషం మనకి జగద్గురు దక్షిణాంనాయ శారదాపీఠంలో కనబడే, శృంగేరిలో కనబడే మర్యాద ఏంటంటే, గురువులకి ఈ పీఠం నిర్వహించడం అనేది ఒక బాధ్యతగా శంకర భగవత్పాదుల వారి యొక్క ఆజ్ఞగా చేస్తారే తప్పించి దాని మీద వారి మనసు ఉండదు. అంటే వారి మనసు ఎప్పుడు కూడా వైరాగ్యం మీదే ఉంటుంది, ముముక్షత్వం మీదే ఉంటుంది. కానీ ఇది బాధ్యతగా ఉంటారు కనుక అక్కడి లాంఛనాలని ఆచరిస్తారు. నేను చెప్పా కదా, బంగారు అంగి వేసుకోవడం, బంగారు ఆభరణాలు వేసుకోవడం, బంగారు వజ్రమయ కిరీటం వేసుకోవడం, ఇదంతా కూడా పీఠ సంప్రదాయంలో మర్యాద. అది బరువుగా అనిపించినప్పటికీ కూడా ఆ పీఠ మర్యాద దృష్టి చేస్తారు. అట్లాగే మహాసన్నిధానం వారు పెద్ద అంచు గల బంగారు జరీ అంచు ఉండేటువంటి వస్త్రాలు వేసేవారు, కాషాయ వస్త్రాలు. అట్లా ఉభయ గురువులు కూడా, జగద్గురువులు కూడా అదే రకంగా ఉండేవారు. అనుకోకుండా ఒక రోజున మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ స్వామి వారు నిర్ణయం తీసుకున్నారట, ఈ రోజు నుంచి జరీ లేని వస్త్రం కట్టాలి. అంటే అంచు లేని వస్త్రాన్ని, కేవలం శుద్ధమైనటువంటి బరువు తక్కువగా ఉండేటువంటి కాషాయంబరాన్ని ధరించాలని అనుకోకుండా ఇది వారు మనసులో అనుకున్నారు, అది ఆచరణ రూపంలో పెట్టేశారు. ఎందుకంటే సర్వతంత్ర స్వతంత్ర అనేది ఒకటి ఉంటుంది ఆ పీఠంలో. జగద్గురు పీఠంలో ఉండే గొప్పతనం ఏంటంటే సర్వతంత్ర స్వతంత్ర. వారు భగవంతుడి యొక్క ఆదేశం ప్రకారం నడిచేవాళ్ళు, కానీ లౌకిక వ్యవహారాల పట్ల వాళ్ళకి అసలు మనసే ఉండదు. లౌకికంగా ఆలోచించేవారు అసలు యతీశ్వరులే కారు. అందులో పీఠాధిపత్యం అనేది ఇంకా దుర్లభమైన విషయం. అట్లా వారు నిర్ణయించుకొని సంప్రదాయాలకి కొంచెం భిన్నంగా, అంటే మామూలుగా జరీ వస్త్రం ధరించడం అనేది ఆ పీఠానికి జగద్గురువుగా ఉండే స్థాయికి సంబంధించినటువంటి ఒక మర్యాద. కానీ అంటే ప్రోటోకాల్ అంటారే అది. కానీ వారు ఏం చేశారట, ఈ నిర్ణయాన్ని తీసేసుకున్నారట. ఈ విషయం సన్నిధానం వారికి కూడా చెప్పలేదట. ఎందుకంటే గురువుగారిని తూచా తప్పకుండా అనుసరిస్తారనేటువంటి ఒక ప్రమాదం ఉంది కనుక దాన్ని భావన చేస్తూ ఏం చేశారు, తనకు తాను చేసుకున్నారట. గురువుగారు ఇట్లా జరీ లేకుండా వస్త్రం కాషాయాంబరం ధరించేటప్పటికీ ఆశ్చర్యపడినటువంటి శిష్యులు వారు కూడా అంచులేనటువంటి వస్త్రమే, గురువును అనుసరించడమే, గురువు అడుగుజాడల్లో వెళ్ళటమే కదా అని చెప్పి ఈ నిర్ణయాన్ని గురువుగారికి చెప్పి ఆజ్ఞ తీసుకోవాలనుకున్నారట. వెళ్ళి చెప్పారట, స్వామి గురువుగారు, గురువర్య, మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను కొనసాగిస్తానంటే ఇది నీ కోసం తీసుకున్న నిర్ణయం కాదు, మా గురువుగారు పాటించిన పద్ధతి ఇది, నేను కూడా ఈ పద్ధతిని పాటిస్తున్నాను. మా గురువుగారు ఏ వయసులో ఏ పద్ధతి చేశారో ఆ పద్ధతిలో నేను ఉండాలి. కనుక నీకు ఇంకా ఆ వయసు రాలేదు కనుక మీరు ఇంకా పీఠ మర్యాద ఉండాలి. ఎందుకంటే పీఠానికి సంబంధించిన కొన్ని లాంఛనాలు ఉంటాయి, వాటిని మీరు ధరించాలన్నారట. తనకి వ్యక్తిగతంగా స్వామివారికి ఇష్టం లేకపోయినా గురువుగారి యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ రకంగా వస్త్రం ధరిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇదే పరంపరని ఇప్పుడు చూడవచ్చు. ఇప్పుడు మహాసన్నిధానం వారు భారతీ తీర్థ స్వామివారు అంచులేని వస్త్రాన్ని ధరిస్తున్నారు. ఆ పరంపరలో గురువుగారి యొక్క అడుగుజాడల్లో సన్నిధానం వారు విధుశేఖర భారతీ స్వామివారు అంచుగల వస్త్రాన్ని ధరిస్తున్నారు. ఎందుకంటే పీఠంలో ఉండేటువంటి పద్ధతి. నిన్న చెప్పా కదా, ఈ పీఠంలో వైయక్తికమైనటువంటి విషయాలు ఉండవు. పీఠ మర్యాద పరంపరానుగతంగా వచ్చేటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి పరంపర కలిగినటువంటి ఈ దక్షిణాంనాయ శారదా పీఠంలో వారి పూర్వ ఆచార్యులు ఏ మార్గంలో వెళ్ళారో దాన్ని ఇంకా వృద్ధిపరుస్తారే కానీ తక్కువ చేయడం అనేది ఉండదు. కాలమాన పరిస్థితులు అవి పీఠంలో వర్తించవు. ఏ కాలంలో ఈ కాలంలో మనం ఉన్నామండి, ఇట్లా ఈ కాలానికి సంబంధించినటువంటి పరిస్థితులు వారు ఈ కాలంలో సూచనలు చేయరు, ఈ కాలంలో పద్ధతులు పాటించరు. అంటే శంకర భగవత్పాదుల వారి నుంచి సురేశ్వరాచార్యుల నుంచి అట్లా వచ్చినటువంటి పరంపరలో ఏ పీఠ మర్యాదలు ఉన్నాయో వాటిని పాటిస్తారు. అందుకనే చూడండి, ఇప్పటికి కూడా గంటకి గంట కొడుతుంటారు. పాత సంప్రదాయం, ప్రాచీన సంప్రదాయంలో ఉండేటువంటి పద్ధతి. గురుగారు అనుగ్రహ భాషణం చేస్తున్నా గంటదారి గంటదే. అంటే ఎవరి పద్ధతిని ఎవరి నియమాలని వాళ్ళు పాటిస్తూనే ఉంటారు, ఎక్కడా ఏ మార్పు ఉండదు. అట్లా నియమపూర్వకంగా క్రమశిక్షణాయుతంగా ఉండడం అనే విషయం. పీఠ సంప్రదాయాలను వదిలిపెట్టకుండా తాను జరీ వస్త్రాన్ని ధరించాలనే ఆజ్ఞ ఉన్న కారణంగా ఆ రకంగా చేశారట. ఇక భారతీ తీర్థ స్వామి వారు అనేక అనుగ్రహ భాషణాల్లో ఒక మాట చెప్పారు, గురువుని ఎట్లా అనుసరించాలి, గురువును శిష్యుడైనటువంటి వాడు ఎట్లా అనుసరించాలి అంటే దీనికి పరమ ప్రమాణం గురుగీతే. కాంతపురాణ అంతర్గతంగా ఉన్న గురుగీతనే ప్రమాణం అన్నారు. అంటే గురుగీతలో ఏం చెప్పబడింది, శిష్యుడు ఆజన్మాంతం కూడా గురుస్మరణ చేయాలి. అంటే ప్రత్యక్షంగా గురువు ఉన్నా పరోక్షంగా గురువు ఉన్నా నిరంతరము గురుస్మరణే చేయాలి. అంటే గురువునే మనసులో భావన చేస్తూ గురువు ఇచ్చినటువంటి జ్ఞాన మార్గం ఏదైతే ఉందో దాని ద్వారా ముక్తికి పొందడానికి సంబంధించిన వైరాగ్య సాధన చేయాలి. ఇది గురువు దగ్గర శిష్యుడు చేయాల్సిన విషయం. స్వతంత్రుడుగా ఉండకూడదు, ఎప్పుడు కూడా శిష్యుడికి స్వాతంత్రం ఉండకూడదు. అంటే గురువుగారు స్వతంత్రం ఇచ్చినా ఆ స్వతంత్రాన్ని లౌకికంగా అనుకోవాలే కానీ వైయక్తికంగా వచ్చేటప్పుడు గురువుగారి ఆదేశమే. అంటే గురువుగారి ఆదేశం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రత్యక్షంగా ఉండే ఆదేశం, అంటే ఏదైనా తాను చేయదలుచుకుంటే వెళ్ళి గురువుగారికి నివేదించి
వారు వద్దు కదా, నువ్వు స్వతంత్రుడివి చేయమన్నప్పటికీ కూడా ఇది అనుకుంటున్నానండి అనడం. ఇక పరోక్షంగా గురువుగారు విజయయాత్రలో ఉన్నప్పుడు గురువుగారిని స్మరణ చేసి గురువుగారు ఏ సూచన చేస్తారో ఆ సూచన ప్రకారం అది అమ్మవారి యొక్క సూచనే అనే భావనతో అట్లా వెళ్ళడం. అంటే గురువులో దైవాన్ని చూడడం. అటు శంకర భగవత్పాదుల వారిని ఇటు శారదాంబని ఇద్దరినీ కూడా వారి రెండు నేత్రాలుగా భావన చేస్తూ స్వతంత్రత ఇచ్చినప్పటికి కూడా గురువు యొక్క అడుగుజాడల్లో నడవడం అనేది మనకి గురుగీతలో చెప్పిన విషయం. ఇది అనేక సందర్భాల్లో భారతీర్థ స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాల్లో ఈ మాటని చెప్తూ ఉంటారు, గురువుని జవదాటకూడదు. ఇక గురువు విషయంలో శిష్యుడు ఎట్లా ఉండాలంటే కేవలం యతి సంప్రదాయమే కాదు, పీఠ శిష్యులందరూ కూడా ఎట్లా ఉండాలంటే గురువుగారి యొక్క ఆదేశమే శిరప్రాయము, శిరోధార్యము, ఇంకొక మాట లేదు, ఇంకో ఆలోచన లేదు, దానికి భిన్నంగా మనం ప్రవర్తించకూడదు అనేది పీఠ మర్యాదలో ఉత్తమమైనటువంటి శిష్యుడు ఎవడైతే యోగ్యుడు, ఎవడైతే గురువు యొక్క అనుగ్రహం పొందాలనుకుంటాడో ప్రత్యక్ష పరోక్షాల్లో కూడా ఒక రకంగానే ఉండాలి. అంటే ఎదురుగా ఒక రకంగా, పరోక్షంలా ఒక రకంగా కాకుండా గురువునే నమ్ముకొని గురువే సర్వస్వమని గురువుగారి యొక్క ఆజ్ఞనే వారి యొక్క అనుగ్రహంగా భావన చేస్తూ అట్లా ఉండాలన్నారు. ఈ విషయం ఎందుకు ఇక్కడ ప్రసక్తి చేస్తున్నానంటే ఈ పీఠంలో ఉండే విశేషం ఏంటంటే వైశిష్ట్యమే ఇది. అంటే పరంపరగా వస్తున్నటువంటి ఏ సంప్రదాయ విలువలు ఉన్నాయో, ఏ సదాచార విలువలు ఉన్నాయో, ఏ అద్వైత పద్ధతి క్రమ పద్ధతిలో ఉందో దాన్ని ఈ రోజు వరకు కొనసాగించడానికి కారణం అందులో ఉండే తపశ్శక్తి, జ్ఞానము, వైభవం. ఇక ఇంకొక గొప్పగా ఉండే విషయం ఏంటంటే గురువుకి శిష్యుడికి అనన్యమైనటువంటి ఒక ఆలోచనలు ఉంటాయి. అంటే గురువుగారు ఏవో ఆలోచిస్తుంటే శిష్యులు కూడా అదే ఆలోచించడం. అంటే మహాసన్నిధానం వారు ఏది మనసులో అనుకుంటారో సన్నిధానం వారికి కూడా అదే స్ఫురిస్తుందట. ఇట్లా అనేక సందర్భాలు ఉన్నాయి. వారి యొక్క చరిత్రలో చూసినప్పుడు మహాసన్నిధానం వారు పరోక్షంగా ఎక్కడో ఉన్నా ప్రత్యక్షంగా ఉన్నటువంటి సన్నిధానం వారికి మహాసన్నిధానం వారి పరిస్థితే కనబడుతూ ఉంటుందట. అయితే ఒక రోజున సన్నిధానం వారు కూర్చొని ఉన్నారట, భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఇది భారతీ తీర్థ స్వామి వారు అందరికీ మంత్రాక్షతలు ఇచ్చి అనుగ్రహం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అందరూ. ఒక మహాభక్తుడు చాలా దూరం నుంచి వచ్చి ప్రస్తుతం మహాసన్నిధానం వారు ఎక్కడున్నారా అని అడిగారట. అడిగేటప్పటికీ వారు భారతీ తీర్థ స్వామి వారు అన్నారట, తుంగానది దాటి శారదా అమ్మవారిని దర్శించడానికి వెళ్ళారు, ప్రస్తుతం వారు మెట్లు దిగి వస్తున్నారు అన్నారట. అంటే దేవాలయాల్లో అమ్మవారిని దర్శించి మెట్లు దిగి బయటకు వస్తున్నారు అన్నారట. సరిగ్గా యథార్థంగా ఆ సమయాన్ని గుర్తుపెట్టుకుని ఆ శిష్యుడు ఇక్కడ గుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో విచారిస్తే నిజంగా యథార్థంగా స్వామివారు మెట్లు దిగే వస్తున్నారట. అంటే ఏమిటంటే ఆ రకమైనటువంటి అనుసంధానం, నిరంతరమైనటువంటి గురువు యొక్క ఉపాసన చేయడం వల్ల గురువు యొక్క కదలికలు కూడా వారికి స్ఫురిస్తాయి. ఇది తపశ్శక్తి కావచ్చు, యోగశక్తి కావచ్చు, గురువు యొక్క అనుగ్రహం కావచ్చు. అట్లా శిష్యుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఇదే సమయానికి సన్నిధానం వారు చెప్పిన సమయానికే మహాసన్నిధానం వారు అదే పరిస్థితిలో అట్లాగే మెట్లు దిగుతున్న విషయాన్ని చూసి ఆ పరమానందపడ్డాట. ఇది ఇటువంటివి ఎన్నో సందర్భాల్లో జరిగినాయి. అంటే గ్రామాంతరాల్లో ఉన్నప్పుడు కూడా గురువుగారు కేవలం తుంగానదికి అటు ఇటే కాదు, గ్రామాంతరాల్లో ఉన్నప్పుడు కూడా వీరి శిష్యుల్ని ఇక్కడ కలిసి అక్కడ కలిస్తే వీరితో మాట్లాడినప్పుడు వీరు ఏ అభిప్రాయం వ్యక్తం చేశారో అదే అభిప్రాయం అక్కడ కూడా వ్యక్తమయ్యేదిట. అంటే మహాసన్నిధానం వారికి సన్నిధానం వారికి భేదం లేదు.